ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ గురించి మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఇండియా ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ చేయొచ్చా? అక్షిత్ రాణా ఆడిపోయచ్చా? వాషింగ్టన్ సుందర్ ఆడిపోయచ్చా? ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా? ఇండియా ఇంకా న్యూజిలాండ్ మధ్యలో గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఫైనలీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్ ఎవరు అవ్వబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఐ నో చాలా ఎక్సైటెడ్ ఉన్నారు కదా, నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్ ఇది. అయితే ఈ వీడియోలో చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయబోతున్నాం మనం. గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, మ్యాచ్అప్స్ ఎలా ఉండబోతున్నాయి, విరాట్ కోహ్లీ వర్సెస్ మిచెల్ శాంట్నర్, బిలో రూక్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్, మ్యాట్ హెన్రీ వర్సెస్ రోహిత్ శర్మ, మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, అండ్ ఫైనలీ ప్రెడిక్షన్ మీటర్ ఎవరు గెలవబోతున్నారు ఈ మ్యాచ్. చాలా మాట్లాడుకుందాం. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, కిందకి ఇలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ముందు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ రాబోతున్నాయి. మీ అందరూ ఫేవరెట్ ఐపీఎల్. ఏం చేయాలి? వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ ఇంపార్టెంట్ వీడియోస్ టైం టు టైం మీకు రీచ్ అయిపోతుంది కదా. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ న్యూజిలాండ్ ఫస్ట్. అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్లేయింగ్ 11 ఇది లాస్ట్ మ్యాచ్ అయితే ఆడారు కదా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్, అది. దీంట్లోంచి ఫైనల్లో ఏమైనా చేంజెస్ చేస్తారా? నన్ను అడిగితే ఒక చేంజ్ చేయాలి వీళ్ళు. విలియంగ్ ప్లేస్లో డెవెన్ కాన్వెన్ తీసుకురావాలి. ఎందుకంటే విలియంగ్ సెంచరీ కొట్టాడు టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్, కానీ ఫ్లాట్ వికెట్, అది పాకిస్తాన్ గ్రౌండ్స్లో కొట్టాడు. అయితే ఇక్కడ స్లో వికెట్ బాల్ టర్న్ అవుతుంది. ఇండియా దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు. ఆ టైంలో కావాల్సింది స్పిన్ ఆడే ప్లేయర్. డెవెన్ కాన్వే ఫీట్ యూజ్ చేసి ఆడతాడు, స్వీప్స్ కొడతాడు, రివర్స్ స్వీప్స్ ఆడతాడు. మోర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ప్రో. అందుకనే నన్ను అడిగితే మాత్రం ఒక్క చేంజ్ చేస్తే న్యూజిలాండ్కి మంచిది, చేయకపోతే మనకు మంచిది. కానీ జనరలీ న్యూజిలాండ్ ఏం చేస్తారంటే ఎక్కువ చేంజెస్ చేయరు, కన్సిస్టెంట్గా సేమ్ టీమే ఆడిపిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మరి ప్లేయింగ్ 11 చేంజ్ చేస్తారా లేదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా. లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో అయితే ఆడారు అగైన్స్ ఆస్ట్రేలియా, దాని ప్లేయింగ్ 11 ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే దీంట్లోంచి ఫైనల్లో మన చేంజెస్ చేస్తారా? నన్ను అడిగితే ఒక్క చేంజ్ డెఫినెట్లీ చేయాలి. అదేంటంటే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో గెట్ వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్. దానికి కారణం ఏంటంటే అవతల పక్కన 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒకవేళ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవెన్ కాన్వే కూడా ప్లేయింగ్ 11లో ఆడితే 5 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. మరి దాన్ని కౌంటర్ చేస్తానికి వీ నీడ్ అన్ ఆఫ్ స్పిన్నర్. కుల్దీప్ యాదవ్ చూడండి, ఎస్ ఈజ్ అ బ్రిలియంట్ బౌలర్, కానీ ఆఫ్ లెట్ చాలా మెల్లిగా వేస్తున్నాడు. పవర్ ప్లేలో ఈజ్ నాట్ సో సక్సెస్ఫుల్. అగైన్ ఆస్ట్రేలియా చూసాం కదా, పవర్ ప్లేలో ఈ వాజ్ ఎక్స్పెన్సివ్. నెంబర్ 2 బ్యాటింగ్, నెంబర్ 3 ఫీల్డింగ్. వాషింగ్టన్ సుందర్ బ్రిలియంట్ ఆఫ్ స్పిన్నర్. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో వికెట్లు తీసాడా? దాంతో పవర్ ప్లేలో వేస్తాడు, అవుట్ సైడ్ పవర్ ప్లే వేస్తాడు. ఈజ్ ఎ బెటర్ ఫీల్డర్ దాన్ కుల్దీప్. ప్లస్ ఇండియాకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ అయిపోతుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఈక్విప్ టు ప్లే ఆన్ స్లో వికెట్స్. చెన్నైలో పుట్టి పెరిగాడు. ఈ దుబాయ్ పిచ్ ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంది, స్లో టర్నింగ్ పిచ్. తన బ్యాటింగ్ చాలా మంచి చేస్తాడు. ఫ్లోటర్ లాగా పంపించచ్చు లెఫ్ట్ హ్యాండర్స్ పైన, ఎందుకంటే ఇండియాకి రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ అక్షర్ పటేల్ ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది లేరు, కాబట్టి యూ కెన్ యూజ్ హిమ్ లైక్ ఎ ఫ్లోటర్ ఆల్సో. వాళ్ళ దగ్గర లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు ఇద్దరు. సో నో బ్రెయినర్. ఐ జస్ట్ ఫీల్ దట్ రైట్ మ్యాచ్ ఇది. వాషింగ్టన్ సుందర్ని ఆడిపిస్తానికి జస్ట్ ఇమాజిన్ ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది. అప్పుడు ఆ కంఫర్ట్ లెవెలే వేరే అనమాట. అట్ ద టాప్ రోహిత్ శర్మ ఫ్రీ ఆడచ్చు. వాట్ యూ సే? కింద కమెంట్ చేయండి. వాషింగ్టన్ సుందర్ ఆడాలా, కుల్దీప్ ఆడాలా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా ప్లేయింగ్ 11లో? సో టాస్ గెలిస్తే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా? అయితే మీరు లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్ అయితే న్యూజిలాండ్ ఇంకా సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు లాస్ట్లో పోస్ట్ మ్యాచ్ శాంట్నర్ ఏమన్నాడంటే టాస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఇన్ ఫైనల్ అన్నాడు. మరి ఎందుకు అన్నాడు తనకే తెలవాలి. మరి న్యూజిలాండ్ ఏం చేస్తారో టాస్ గెలిచి అది వాళ్ళ ఇష్టం. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. కానీ ఇండియా ఏం చేయాలి? డెఫినెట్లీ సెకండ్ బ్యాటింగ్ చేయాలి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ మధ్యలో మీరు కంపేర్ చేస్తే ఆఫ్టర్నూన్ టైం బ్యాటింగ్ కష్టంగా ఉంది. అండర్ లైట్ స్లైట్లీ ఈజీ ఉంది. మాయిశ్చర్ వచ్చినా, గ్రౌండ్లో డ్యూ వచ్చినా లేపైనా సర్ఫేస్ కొంచెం బైండ్ అవుతుంది, బాల్ కొంచెం షీన్ అనేది వస్తుంది వికెట్ మీద, అప్పుడు బాల్ స్కిడ్ అవుతుంది, ఈజియర్ టు ప్లే. అండ్ ఇండియా దగ్గర నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు. న్యూజిలాండ్ దగ్గర ఒకటే స్పిన్నర్ ఉన్నాడు, మిచెల్ శాంట్నర్ తప్పించి బ్రేస్వెల్ ఉన్నాడు. మన దగ్గర రైట్ హ్యాండర్స్ అట్ ద టాప్ ఉన్నారు, కాబట్టి యూ కెన్ టేక్ హిమ్ ఆన్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చేజింగ్ టీమ్. సో వై నాట్ బ్యాట్ సెకండ్? ప్రెషర్ హ్యాండిల్ చేసే ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. ఇన్ఫార్మ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే మీరు ఇమాజిన్ చేయండి, మధ్యాహ్నం పూట బ్యాటింగ్ చేశారనుకోండి, ఆఫ్టర్నూన్ సర్ఫేస్ బాల్ ఆగేసి వస్తుంది, త్వరగా అవుట్ అయిపోయి ఒకవేళ ఇండియా 250, 260కి న్యూజిలాండ్ రెస్ట్రిక్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ కండిషన్స్లో, తర్వాత న్యూజిలాండ్ కెన్ డెఫినెట్లీ చేస్ దెన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, స్వీప్స్ ఆడతారు, ఇంటెలిజెంట్ బ్యాటర్స్. ఎందుకు ఆ రిస్క్? టాస్ గెలిస్తే డెఫినెట్లీ నా ప్రకారం ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేయాలి. మరి మీరేమంటారు? డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయాలి. ఇండియా ఫస్ట్ బ్యాటింగా, సెకండ్ బ్యాటింగా?
ఇప్పుడు మనం ఆల్ ఇంపార్టెంట్ పిచ్ గురించి మాట్లాడదాం. ఇండియా ఆల్రెడీ 4 మ్యాచ్లు ఇదే గ్రౌండ్లో ఆడేస్తున్నారు. మొత్తం ఇంచి ఇంచి తెలిసి ఈ గ్రౌండ్, ఈ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుందా. ఫైనల్లో కూడా ఏమి డిఫరెంట్ పిచ్ కాదు ఇది. అలాంటి పిచ్చే ఉండబోతుంది. స్లో ఉంటుంది, అంత స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ చేస్తున్నప్పుడు కూడా బాల్ స్కిడ్ అయి రాదు ఆఫ్టర్నూన్ టైం. మేబీ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం పేస్ ఆఫ్ ద వికెట్ కొంచెం పెరుగుతుంది. అండ్ యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 260. సో ఈ డోంట్ ఎక్స్పెక్ట్ 300+ రన్స్ ఈ ఫైనల్లో. ఇంకా తగ్గచ్చు కూడా స్కోర్, ఎందుకంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది ఫైనల్లో. సో నన్ను అడిగితే 260 మైట్ బి ఎ విన్నింగ్ స్కోర్ ఆన్ దిస్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ కాంటెస్ట్ మాట్లాడదాం ఈ ఫైనల్లో. ఫస్ట్ మ్యాట్ హెన్రీ వర్సెస్ ఇండియన్ ఓపెనర్స్. గుర్తుంది కదా, మ్యాట్ హెన్రీ ఆల్రెడీ లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో ఇండియాతో ఆడినప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్ ఫర్ న్యూజిలాండ్. అయితే తను బ్యాటర్స్ని ఎట్లా అవుట్ చేస్తానికి ట్రై చేస్తాడంటే పవర్ ప్లేలో తిను బాల్ స్వింగ్ చేయడు, సీమ్ చేస్తాడు. స్వింగ్ అంటే గాల్లో స్వింగ్ అవుతుంది, సీమ్ అంటే బాల్ పడిన తర్వాత కట్ అవుతుంది. తిను ఏం చేసేది ఏంటంటే ఫాస్ట్ బౌలర్ కరెక్ట్గా పరిగెట్టుకొని వచ్చి స్టంప్స్ని ఏం చేస్తాడు, బాల్ పడి లోపల కట్ అవుతుంది, లేకపోతే బయట కట్ అవుతుంది. ఎల్బిడబ్ల్యూ బౌల్డ్ చేస్తాక ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. తెలుసు రోహిత్ శర్మకి, గిల్కి కూడా ఆల్రెడీ చాలాసార్లు అవుట్ చేశాడు వీళ్ళిద్దరిని కూడా మనం పాస్ట్లో చూస్తే. ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ బౌలర్. అయితే ఈ స్లో వికెట్లో పేస్ కాస్త తక్కువ ఉంటుంది. సో దీన్ని కౌంటర్ చేస్తానికి ఇండియన్ ఓపెనర్స్ ఏం చేయొచ్చు నన్ను అడిగితే, క్రీస్లోంచి కొంచెం బయట నిలబడాలి. విచ్ యాక్చువల్లీ దే డూ. మీరు రోహిత్ శర్మని గమనిస్తే కూడా కొంచెం బయట నిలబడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎల్బిడబ్ల్యూ ఇంకా బోల్డ్ ప్లేలోంచి తీసేయచ్చు, బౌలర్ ఇంకొంచెం షార్ట్ వేయాల్సి వస్తుంది. అండ్ మైండ్ సెట్ చేంజ్. రోహిత్ శర్మ ఎట్లయితే ఆడుతున్నాడో అగ్రెసివ్ ఇంటెంట్తో అట్లనే ఆడాలి. మ్యాట్ హెన్రీని కూడా అటాక్ చేయాలి పవర్ ప్లేలో. మీరు గమనించండి, ఈ పవర్ ప్లేలో రన్స్ వస్తున్నాయి, దాని తర్వాత రన్స్ రావట్లేదు పిచ్ మీద. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పుడు కూడా చూడండి, లాస్ట్ సెమీఫైనల్లో పవర్ ప్లేలో ఆల్రెడీ 60 రన్స్ వచ్చేసినాయి. ఇండియాకు కూడా పవర్ ప్లేలో రన్స్ వస్తున్నాయి, కానీ దాని తర్వాత రన్స్ రావట్లేదు. సో ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. ఫైనల్ అని చెప్పేసి డిఫరెంట్ ఆడడానికి వెళ్ళదు. అది శుభ్మన్ గిల్ అయినా, రోహిత్ శర్మ అయినా, మ్యాట్ హెన్రీ వేస్తున్నా, అక్కడ ఎవరైనా బౌలింగ్ చేస్తున్నా, దే హ్యావ్ టు బి అగ్రెసివ్. వాళ్ళని ప్రెజర్లో పెట్టాలి. వాట్ యూ సే, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్స్ టాక్టిక్ కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, ఒకవైపు కోహ్లీ, ఇంకోవైపు శాంట్నర్. అయితే చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో చాలా ఇంటెలిజెంట్ బౌలర్ శాంట్నర్. లాస్ట్ మ్యాచ్ కూడా సెమీఫైనల్లో 3 వికెట్లు తీసుకున్నాడు సౌత్ ఆఫ్రికా, అది కూడా ఆ ఫ్లాట్ పిచ్ మీద. సో ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్, దీంట్లో డౌటే లేదు. స్లో వికెట్లో కంట్రోల్ ఉంది. శాంట్నర్ ఇంకోటి ఏం చేస్తాడంటే పరిగెట్టుకొని చేస్తున్నప్పుడు ఒక స్ప్లిట్ సెకండ్ హోల్డ్ చేస్తాడు బ్యాట్స్మెన్ ఫుట్ వర్క్ చూసి, దాని తర్వాత వేస్తాడు అనమాట. అందుకనే తను కొడతాం అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ ఇలాంటి స్లో పిచ్చెస్ మీద. సో విరాట్ కోహ్లీ వర్సెస్ శాంట్నర్ ఎలా ఉండబోతుంది నాకు అనిపిస్తుంది. దీన్ని కౌంటర్ చేస్తాను, విరాట్ కోహ్లీ టైం తీసుకోవాలి. శాంట్నర్ని ఎక్కువ రన్స్ కొడతానికి వెళ్ళదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ స్వీప్, రివర్స్ స్వీప్స్ ఆడాడు. సో ఈ పిచ్ మీద ఆ షాట్లు ఆడకుండా వేరే షాట్ ఆడితే వికెట్ పడే అవకాశం ఉంది. అందుకనే శాంట్నర్కి ఈజీగా ఏం చేస్తాడంటే కోహ్లీ సింగిల్స్, స్ట్రైక్ రొటేట్ చేయాలి. శాంట్నర్ని కౌంటర్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండర్స్ తీసుకోవాలి. ఎవరు, అక్షర్ పటేల్, హూవర్, జడేజా, వాళ్ళు ఒకవేళ క్రీస్లో ఉంటే దే షుడ్ అటాక్. శ్రేయస్ అయ్యర్ కూడా స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఆడతాడు కాబట్టి ఈ ఫీజ్ దేర్, హీ షుడ్ అటాక్. విరాట్ కోహ్లీ వర్సెస్ శాంట్నర్ గేర్ తక్కువ చేసాలి, ఏం లేదు, ఈగో వద్దు. విరాట్ కోహ్లీ రోల్ ఏంటి, పాకిస్తాన్తో ఎట్లా ఆడాడు బ్యాటింగ్, సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో ఏం చేశాడు, లాస్ట్ దాకా ఆడాలి. తన చుట్టూ మిగతా బ్యాటర్స్ అందరూ ఆడతారు. విరాట్ కోహ్లీ ఇస్ లైక్ బ్యాక్ బోన్. ఈ చేజ్ చేస్తున్నా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియన్ టీం బ్యాటింగ్ ఆర్డర్లు. అందుకనే కోహ్లీస్ వికెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గేర్ చేంజ్ చేసి స్ట్రైక్ రొటేట్ చేయాలి. శాంట్నర్ వేస్తున్నాం, వేరే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్, వేరే ప్లేయర్స్ అటాక్ చేయొచ్చు శాంట్నర్. మిడిల్ ఓవర్స్లో ఇంకొకటి ఇంపార్టెంట్ కాంటెస్ట్ ఉంది, చాలా ఫరక్ కూడా పడచ్చు ఈ మ్యాచ్లో. అది ఎవరి మధ్యలో అంటే విలో రూక్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, విలో రూక్ బాగా హైట్ ఉంది, పేస్ ఉంది కాబట్టి ఈ పిచ్ స్లో ఉన్న బౌన్సర్స్ వేస్తున్నారు శ్రేయస్ అయ్యర్కి. లాస్ట్ మ్యాచ్ కూడా న్యూజిలాండ్తో బౌన్సర్ మీద అవుటాడు, రన్స్ కొట్టాడు, ఈ ప్లేడ్ బ్రిలియంట్ నాక్. కానీ ఆ షార్ట్ బాల్కి గాల్లో కొట్టకుండా దీన్ని కౌంటర్ చేయాలంటే ఏం చేయాలంటే, న్యూజిలాండ్ ఫీల్డర్స్ పెడుతున్నారు ఇక్కడ. షార్ట్ స్క్వేర్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, డీప్ ఫైన్ లెగ్. అండ్ గ్రౌండ్ కూడా పెద్దది, దుబాయ్ది. సో గాల్లో కొడితే 6 ఎవ్రీ టైం కొట్టాలంటే అంత ఈజీ కాదు. వికెట్ స్లో ఉంది కాబట్టి, వికెట్ ఫాస్ట్ ఉంటే కొట్టేయచ్చు పేస్ యూజ్ చేసి. వికెట్ స్లో ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఏం చేయాలంటే దీన్ని కౌంటర్ చేస్తానికి బౌన్సర్ వస్తే ఐదర్ వదిలేయాలి, లేకపోతే కింద కొట్టాలి సింగిల్కి. ఆ కింద కొట్టినప్పుడే బౌండరీ వెళ్తే వెళ్ళిపోయింది, లేకపోతే సింగిల్ వస్తుంది. బట్ ఎయిర్లో ఆడతాము, ఇట్స్ ఎ రిస్క్. శ్రేయస్ అయ్యర్ వికెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. మిడిల్ ఓవర్స్లో గేమ్ కంట్రోల్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ రన్స్ కొడుతున్నాడు. ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్. స్పిన్ మంచిగా ఆడతాడు కాబట్టి ఆ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ డెఫినెట్లీ రాసి పెట్టుకొని మీరు న్యూజిలాండ్ అటాక్ చేస్తారు, రాగానే ఆ ఫీల్డ్ బెట్ బౌన్సర్స్ వేస్తారు. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ కింద కాడాలి. మరి మీరేమంటారు, కింద ఈ టాక్టిక్ని ఎట్లా ఫేస్ చేయాలి శ్రేయస్ అయ్యర్, కింద కమెంట్ చేయండి. మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఇదైతే. ఇండియన్ స్పిన్నర్స్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ న్యూజిలాండ్. ఒకటేమో టామ్ లేథమ్, ఇంకోటేమో ఇన్ఫార్మ్ రచిన్ రవీంద్ర. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ సెంచరీ కొట్టేస్తున్నారు. రచిన్ రవీంద్రకు 2 సెంచరీ ఉన్నాయి. అయితే వీళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్స్ గేమ్ని డిక్టేట్ చేయొచ్చు స్లో పిచ్ మీద. ఆబ్వియస్లీ విలియమ్సన్ కూడా ఉన్నాడు, ఆ ప్లాన్ తర్వాత మాట్లాడదాం. అయితే ముందు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ని
ఎట్లా కంటైన్ చేయాలి, ఎట్లా అవుట్ చేయాలంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ జడేజా ఇంకా అక్షర్ పటేల్ వేస్తే వీళ్ళు ఈజీగా ఆడేస్తారు, స్వీప్ ఆడేస్తారు, ఫీట్ యూజ్ చేస్తారు, లాఫ్ట్లు కొడతారు, టార్గెట్ చేస్తారు. అయితే వీళ్ళకి ఏం చేయాలంటే టు కౌంటర్ దెమ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని వరుణ్ చక్రవర్తిని కంపల్సరీ ఏపీఎల్ వీళ్ళు ఎక్కువ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందుకని అన్న ఇందాక వీడియో స్టార్టింగ్లో ఈవెన్ వాషింగ్టన్ సుందర్ ఉంటే కూడా కౌంటర్ చేయటం, ఎందుకంటే కుల్దీప్ వేస్తాడు కానీ కుల్దీప్ స్లో ఇన్ ద ఎయిర్ అనమాట, ఫీట్ యూజ్ చేసి ఆడేస్తారు, స్వీప్ రివర్స్ స్వీప్స్ కొడతారు కుల్దీప్ని. అదే వాషింగ్టన్ సుందర్ అంటే స్టంప్స్ని అటాక్ చేస్తాడు, ఫ్లాట్ వేస్తాడు, ఒక బాల్ టర్న్ అవుతుంది, ఒక బాల్ టర్న్ అవుతుంది, హిల్ బి వెరీ యూస్ఫుల్. ఒకవేళ ఆడలేదు అనుకోండి సపోజ్ అక్కడ వాషింగ్టన్ సుందర్, దెన్ వరుణ్ చక్రవర్తిని ఏపీఎల్ మిడిల్ ఓవర్స్లో లాస్ట్ మ్యాచ్ గుర్తుందా, లెఫ్ట్ హ్యాండర్ని అవుట్ చేశాడు అక్కడ ట్రావిస్ హెడ్ని, అట్లానే అరౌండ్ ద వికెట్ ఓవర్ ద వికెట్ యాంగిల్ చేంజ్ చేసి గూగ్లీస్ లెగ్ స్పిన్ ఫ్లాట్ పిచ్ మీద వేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరికి కీ బౌలర్ మాత్రం వీళ్ళిద్దరు అవ్వబోతున్నారు. ఫైనలీ హౌ టు గెట్ కేన్ విలియమ్సన్ అవుట్, బ్రిలియంట్ కాంటెస్ట్ ఇది. కేన్ విలియమ్సన్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో 100 ఇండియాతో ఆడినప్పుడు ఈ స్లో వికెట్లో తనే రన్స్ కొట్టింది, అందరికంటే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్పిన్ చాలా మంచిగా ఆడతాడు, లేట్ ఆడతాడు, ఎక్కువ ఏంటంటే హీ డజంట్ టేక్ ఛాన్సెస్, వేరే బ్యాటర్స్ ఛాన్సెస్ తీసుకుంటారు. జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ ఇండియాకి ఎట్లాంటి రోల్ ఆడతాడు అట్లానే కేన్ విలియమ్సన్ కూడా న్యూజిలాండ్కి అలాంటి రోలే ఆడతాడు. విలియమ్సన్ ఎట్లా అవుట్ చేయాలంటే నా ప్రకారం టు కౌంటర్ హిమ్ ఫాస్ట్ బౌలర్ షమీని తీసుకురావాలి. విలియమ్సన్ రాగానే బ్యాటింగ్కి ఈ పిచ్లో మరీ ఎక్స్ట్రా బౌన్స్ లేదు, స్లో ఉన్న షమీ స్టంప్స్ని అటాక్ చేస్తాడు. అండ్ విలియమ్సన్కి ఒక అలవాటు ఉంది, అక్రాస్ వచ్చి స్క్వేర్ లెగ్ వైపు సింగిల్ గురించి ఫ్లిక్ ఆడుతూ ఉంటాడు, అక్కడ మిస్ అయ్యే ఎల్బిడబ్ల్యూ అవకాశం ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఛాన్స్ తీసుకోవాలి రోహిత్ శర్మ. విలియమ్సన్ బ్యాటింగ్ రాగానే మొహమ్మద్ షమీ ఒకవేళ ఆ టైంలో ఫ్రెష్ ఉంటే డైరెక్ట్లీ వచ్చి ఆ ఇన్స్వింగర్ స్టంప్ మీద వేయాలి, స్ట్రైట్ ఫీల్డ్స్ పెట్టుకొని. అండ్ వన్ మోర్ ఆప్షన్ వరుణ్ చక్రవర్తి, చక్రం ఏమైనా దిప్పుతాడో చూద్దాం. ఫైనల్లీ మీ అందరి ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. ఈ ఫైనల్ నేనైతే చాలా క్లోజ్ కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ టీమ్, ఆల్రెడీ ఈ వెన్యూలో ఒక మ్యాచ్ ఇండియాతోనే ఆడేస్తున్నారు, ఈ పిచ్ కూడా వాళ్ళకి అలవాటు అయింది, వాళ్ళ దగ్గర కూడా స్పిన్నర్స్ ఉన్నారు, స్వీప్ ఆడే బ్యాటర్స్ ఉన్నారు. కానీ ఇండియా వైపు ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్, ఇన్ఫార్మ్ బ్యాటర్స్ ఉన్నారు, 4 ఇంపార్టెంట్ స్పిన్నర్స్ ఉన్నారు, అండ్ ఇండియా దగ్గర వరల్డ్లోనే బెస్ట్ క్యాప్టెన్ ఉన్నాడు. దట్స్ వై ఐఎమ్ పికింగ్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్ 60%. మరి మీరేమంటారు? హూ ఇస్ గోయింగ్ టు విన్ దిస్ ఆల్ ఇంపార్టెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2025 కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ ఈ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, సియా, బాయ్.